ప్రైజ్ ద లార్డ్ అందరికీ. నేను 91వ కీర్తన చెప్పబోతున్నాను. మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని ఉన్న నా దేవుడే ఉన్నాడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించెను. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించెను. ఆయన తన రెక్కలతో నన్ను కప్పెను. ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయం దొరుకును. ఆయన నాకు సత్యము, కేడము, డాలునై ఉన్నాడు. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నేను భయపడకుందును. నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, ఈ అపాయం నా యొద్దకు రాదు. ఆయనే నాకు ఆశ్రయము, మహోన్నతుడైన దేవుణ్ణి నేను నాకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నాను. ఏ అపాయం నా యొద్దకు రాదు, ఏ తెగులు నా గుడారము సమీపించదు. నా మార్గములన్నిటిలో ఆయన నాకు తోడై ఉండెదను. తన దూతలకు ఆయన నా గురించి ఆజ్ఞాపించి ఉన్నాడు. నా పాదములకు రాయి తగలకుండా వారు నన్ను ఎత్తి పట్టుకొందరు. నీవు సింహములను, పాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగి ఉన్నాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతడికి తోడై ఉండెదను. నేను అతన్ని విడిపించి గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతడిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్.